కవితక్క గీన్నే నీ పార్లమెంట్ పక్కనే నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల హిందువుల గురించి తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరిప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా. రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు. సర్వధర్మ సమభావనతోటి పాలించిండు. అందుకనే అంత గొప్ప దేశ రాజైండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడతారు మీరు? అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి, మా తెలుగు మీడియా మిత్రులకి, ఇంటోటోగా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్. నేను ఇట్లా మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు. మీరు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు కదా, రేపు పార్లమెంట్ లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా. నేను ఒక లాజిక్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది. సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ త్రీ ఆర్ ఇన్ వన్ లైన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్ లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదన్న మా మీడియా మిత్రులకి? చూస్తున్నారు కానీ మమ్మల్ని అనాలగానే అంటున్నారేమో అని మాకు బాధ అవుతుంది. అట్లా గంటెందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది 3 నెలల కింద. ఫ్లోర్ లో మీటింగ్ అడ్జర్న్ అయితే, సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్ రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో పక్కన ద గ్రేట్ కే కేశవరావు గారు పోయి కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం మేము. మీరు వింటలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. చివరికి ఒక్క మాట చెప్తా. సరే, మేము చెప్పినవన్నీ మీ కంఠశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు. సార్ ఏం చెప్పిండు? యశోద దవాఖానకు ఎందుకు పోయినావు నువ్వని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే, రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ చెప్పిండు. అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్? ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి? అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్.